చారీలు ఏదో మాట్లాడుకుంటున్నారు చంద్రిక. మనం ఇంకా ఇంటికి రాలేదని కంగారు పడుతున్నారేమో. వెళ్ళి ఒక మాట చూద్దామా? వాళ్ళు మన గురించి కంగారు పడ్డం అలా ఎప్పుడైనా జరిగిందా? అనవసరంగా ఎక్కువగా ఆలోచించకపోవడరు. అవునులే, అనవసరంగా వాళ్ళ కంట పట్టడం కూడా మంచిది కాదులే. పద వెళ్దాం. పద. నిదానంగా. అమ్మా 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 అమ్మా. చాలా జాగ్రత్త. గ్లాసు కింద పెట్టొస్తానమ్మా. అలాగే మంచినీళ్ళు కూడా తీసుకురా. కూర్చో. అమ్మో అమ్మో అమ్మో. అబ్బా అబ్బా. మెల్లగా కూర్చో. అమ్మా అమ్మా. అబ్బా. అబ్బా అమ్మా. అబ్బా అమ్మా. అబ్బో అమ్మో. ఈ కష్టాలు పగోళ్ళకు కూడా రాకూడదు దేవుడా. కోరి కష్టాలను కొని తెచ్చుకున్న వాళ్ళకి దేవుడు మాత్రం ఏం చేస్తాడు చంద్రిక? ఏంటి పౌడరు, కావాలని డిక్కీలో కూర్చున్నానని సెటర్లు వేస్తున్నావా? అబ్బా, ఇది నీ తప్పో నా తప్పో కాదులే, అంతా మన కర్మ. మంగ పట్ల మనం చేసిన పాపాలకు ఇలా శిక్ష అనుభవించాల్సి వస్తుందే. ఆ మాటే మాట్లాడదు పౌడరు. మంగకు మనమేం అన్యాయం చేయలేదు, మన అమ్మాయికి న్యాయం చేస్తున్నాం అంతే. సర్లే, టాబ్లెట్లు మింగుతావా? మింగకపోతే ఈ నొప్పులు తగ్గవుగా. ఉందో. అయ్యో, వాటర్ అయిపోయాయా? ఉండు, తీసుకొని వస్తాను. అంకుల్, నాకు కూడా ఒక వాటర్ బాటిల్ ఇవ్వండి. అబ్బా, నువ్వే తీసుకోమ్మా. దివ్య, నువ్వేంటి ఇక్కడ? ఎప్పుడొచ్చినావు? నేను వచ్చి చాలా సేపు అయింది అంకుల్. నేను మాత్రమే రాలేదు, అందరూ వచ్చాం. అందరూ అంటే? నేను, అన్నయ్య. ఈ చారకేస కూడా వచ్చాడు అంకుల్. ఎప్పుడు వచ్చే బ్యాచ్ వచ్చింది, కొత్తగా వీళ్ళ అమ్మ కూడా వచ్చినట్టు చెబుతావేం చారికేసా? అమ్మ కూడా వద్దాం అనుకున్నారు కానీ రాలేదులే అంకుల్. మా అమ్మ కూడా రాలేదు. మీ అమ్మ వస్తే ఏంటి, రాకపోతే ఏంట్రా? అమ్మో, దివ్య వాళ్ళ అమ్మ వస్తే ప్రాబ్లం గాని. సరే సర్లే. అదేంటి చారుకేశా, మా అమ్మ ఇక్కడికి రాలేదని ఆ అంకుల్కి ఎందుకు అబద్ధం చెప్పావు? అంటే అమ్మాయి గారు, దివ్య వాటర్ తీసుకొనిరా. వస్తున్నానమ్మా. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. అయ్యో, చంద్రిక అంటే ప్రసాద్ అంకుల్ వచ్చేసరి మంగ మేడం గారిని చూసేస్తారేమో. ఇప్పుడు ఏం చెయ్యాలి? కన్ను తండ్రా,
అంటే జైకి దాదాపు అభి తండ్రి వయసే ఉండుంటుంది కదమ్మా, అందుకే అలా అన్నాను. అవును, జై సార్ భార్య ఏమైంది? ఎందుకు ఆవిడ దూరంగా ఉన్నారు? అది మా ఇంటి శాపం అమ్మా. 5 తరాలుగా ఈ కుటుంబం పడుతున్న వేదన. శాపమా? అవునమ్మా, భర్త నుంచి భార్యను విడదీసే శాపం. ఈ తరంలోనే అది తొలగిపోయింది. మా కోడలు బతికొచ్చింది. మరి తన ఇంటికి రాలేదే? ఇప్పుడు ఇంట్లోనే ఉందమ్మా. ఇంట్లో ఉందా? అంటే తన జ్ఞాపకాలున్నాయి, అవి గుర్తుకొచ్చినప్పుడు తనొస్తుంది. ఓహో, గుర్తు రావటం ఏంటి? మంగగారు కూడా నాలాగే మర్చిపోయారా? అలాంటిదే అనుకో అమ్మా. జయసార్కి పిల్లలున్నారా? 2 పిల్లలున్నారమ్మా, అమ్మాయి అబ్బాయి. వాళ్ళు వాళ్ళమ్మతోటే ఉంటారు. అచ్చం మన అభి దివ్యలా ఉంటారు. మరి పిల్లలనైనా దగ్గరకు తెచ్చుకోవచ్చు కదండి. ఈ మాటే జైకి చెప్పామమ్మా. వాళ్ళమ్మ వచ్చినప్పుడే పిల్లలు కూడా రావాలని చెప్పాడు. అప్పటి వరకు అభి దివ్యల్ని తన పిల్లల్లా చూసుకుంటానని చెప్పాడు. అయ్యో పాపం, కన్న పిల్లల్ని దూరంగా పెట్టి నా పిల్లలకి దగ్గరవుతున్నారా? ఏదో ఒక రోజు అంతా ఒకటవుతారులే అమ్మా. అవునమ్మా, ఈ ఇంట్లో ఇంతసేపు ఉన్నావు కదా, ఏమైనా గుర్తొచ్చిందా? అది బామ్మగారు, అది ఇబ్బంది పడకమ్మా, ఎక్కువ ఆలోచిస్తే నీకు తలనొప్పి వస్తుంది. అదేం లేదండి. ఎందుకో నేను ఇంటికి మొదటిసారి వచ్చినట్టు అనిపించలేదు. ఎప్పుడో చూసినట్టుగా ఉంది. ఇంట్లో తిరిగినట్టుగా, అంతా నాకు పరిచయం ఉన్నట్టుగా అనిపించింది. కానీ ఎప్పుడు ఇంటికి వచ్చానో గుర్తులేదు. బహుశా ఏ పూర్వజన్మలోనో చూసుంటాను. పూర్వజన్మలో కాదమ్మా, ఈ జన్మలోనే చూసుంటావు. ఏమంటున్నారు బామ్మగారు? అంటే నీకు గతం గుర్తులేదు కదమ్మా, గతంలో ఎప్పుడైనా ఇంటికి వచ్చావేమో అని బామ్మగారు అంటున్నారు. అలా నేను ఇంటికి వచ్చుంటే మీరు నన్ను చూసుండేవారు కదా. ఇంతకు ముందు నేను ఎప్పుడైనా ఈ ఇంటికి వచ్చుంటే చెప్పండి. అది ఎప్పుడంటే బామ్మగారు, తను మన ఇంటికి ఎప్పుడూ రాలేదండి, ఇదే మొదటిసారి. నీకు నిజం చెప్పాలనున్నా చెప్పలేం మంగా. నీకై గతం గుర్తుకు రావాలే తప్ప మేమెవరం చెప్పకూడదని జై చెప్పాడు. సరే, ఎలాగో రేపటి వరకు ఉంటాను కదా, ఏదైనా గుర్తొస్తే చెప్తాను. అభి నిద్రపోతున్నాడు, వెళ్తాను. ఏంటి బామ్మగారు, మంగకి ఏ విషయం చెప్పకూడదని జై చెప్పాడు కదా. మనసు ఆగలేకపోయింది కల్పన. నువ్వే మంగవని చెప్పాలనిపించింది. వద్దు బామ్మగారు, తనెవరో మంగకు తెలిసే వరకు ఓపిక పట్టండి. ఇంకెన్నాళ్ళు ఓపిక పట్టాలి కల్పన? ఫీమేల్ బాహుబలిలా ఉండేదానివి, పేషెంట్ అయిపోయావు చంద్రిక. అంతా ఆ ఆడబల్లాల దెయ్యం వల్లే. నేను కాస్త కోలుకుని దాని సంగతి చెప్తాను. అబ్బా, సర్లే సర్లే, ముందు రెస్ట్ తీసుకో. ఒళ్ళంతా పులిసిపోయినట్టుందిగా. అమ్మో బాగా పౌడరు.
సార్ వెళ్ళొస్తాం సార్. పోనీవయ్యా. మామ్ నేను షాపింగ్కి వెళ్తున్నాను. షాపింగ్కే వెళ్తున్నావా లేక వెళ్ళినట్టే వెళ్ళి ఎక్కడో దాక్కుని మళ్ళీ నన్ను ఫాలో చేస్తావా? మామ్ అలాంటి సర్ప్రైజ్లు ఏవైనా ఉంటే ముందే చెప్పు బేబీ. తర్వాత నేను షాక్ అవడాలు అవి ఎందుకు? నువ్వేమంటున్నావు మామ్? అంటే ఇది వరకు నాపై డౌట్తో నన్ను ఫాలో అయ్యేదానివి కదా, నాపై స్పై చేసేదానివి. అది ఒకప్పుడు మామ్, ఇప్పుడు నీపై నాకే డౌట్ లేదు. ఆర్ యు షూర్? కమ్ ఆన్ మామ్, నేను ఇప్పుడు చేంజ్ అయ్యాను. పాస్ట్ నిత్య వేరు, ప్రజెంట్ నిత్య వేరు. ఐఎమ్ టోటలీ చేంజ్డ్. మారితే నీకే మంచిది బేబీ. నేనేం చేసినా నీ మంచి కోసమే అని అర్థం చేసుకో. ఐ అండర్స్టాండ్ మామ్. అయినా నేను నిన్ను ఫాలో చేస్తున్నట్టు నీకెందుకు డౌట్ వచ్చింది? అంటే నువ్వు నన్ను స్పై చేస్తున్నావా మామ్? తెలీదు బేబీ. పెళ్లి దగ్గర పడుతున్న కొద్దీ నీలో యాంగ్జైటీ పెరిగిపోతూ ఉంది. నీకే తెలియకుండా ఏవేవో చేస్తున్నావు. అవి తగ్గించుకోమని చెప్తున్నాను. ఓవర్ యాంగ్జైటీ మంచిది కాదు. ఓకే మామ్, తెలియకుండా నేను ఏదైనా తప్పు చేస్తుంటే సారీ. ఇంకోసారి రిపీట్ అవ్వదు, సరేనా? ఓకే, గో అహెడ్. మామ్ కి నాపై డౌట్ వచ్చింది. నేను ఇంకా కేర్ఫుల్ గా ఉండాలి. బాయ్ మామ్. బాయ్. అభికి ఎలా ఉందో ఏంటో చారీకి కాల్ చేసి కనుక్కోవాలి. గుడ్ మార్నింగ్ మేడం. ఎక్కడున్నావు చారీ? ఇప్పుడే మంగా మేడం గారిని దివ్యని తీసుకుని ఇంటికి వచ్చాను మేడం. అభికి ఎలా ఉంది? ఫైన్ మేడం. మార్నింగ్ నిద్ర లేచి ఒక్కడే ఇంటికి వచ్చేసాడండి. అవునా? తనకేమీ కాలేదుగా? లేదు మేడం, చాలా చలాకీగా ఉన్నాడండి. నిన్న కాసేపు టెన్షన్ పెట్టాడు గాని ఆ తర్వాత బానే ఉన్నాడండి. థ్యాంక్ గాడ్. మంగెలా ఉంది చారీ? తనకేమైనా గుర్తొచ్చాయా? మేడం గారు హ్యాపీగానే ఉన్నారండి. కాకపోతే ఏది గుర్తుకు రాలేదండి. నిన్నంతా అభి టెన్షన్తోనే సరిపోయిందండి. ఆ టెన్షన్ వల్ల సార్ కూడా ఏ ప్రయత్నాలు చేయలేదండి. వెంటనే మంగని చూడాలనుంది చారీ. నేనిప్పుడే బయలుదేరతాను. ఆహాహా, వద్దు మేడం. మిమ్మల్ని ఫాలో చేస్తూ నిత్య గారు వస్తారేమో అండి. వస్తే రాని చారీ. దానికి భయపడి మంగని చూడకుండా ఉండలేను. నిత్య చూసినా పర్వాలేదు. నిత్యని చంపేసి మంగతో హాయిగా ఉంటాను. అలా ఎందుకు చేస్తారు మేడం? నిత్య గారిని మార్చాలే తప్ప చంపకూడదండి. అది జైసార్కు మంగా మేడంకు ఇష్టం ఉండదండి. నా మంగ కోసం ఏవైనా చేస్తాను చారీ. నేను వెంటనే అక్కడికొస్తాను. రండి మేడం. మీ రాగాలనుకున్నా మీ కన్న ప్రేమ మిమ్మల్ని ఆగనివ్వదు. బయలుదేరండి మేడం.
ఏంటి నాన్న ఇంకా ఇలాగే ఉన్నావు? మంగ దగ్గరికి వెళ్ళాలి కదా, త్వరగా రెడీ అవ్వు. మంగ దగ్గరికి వెళ్దామంటే మౌనంగా ఉన్నావేంటి నాన్న? ఏమైంది? ఎందుకలా ఉన్నావు? మనం ఎక్కడికి వెళ్ళట్లేదు పిన్ని. అదేంటి? మంగకి గతం గుర్తు చేయాలి కదా. అవసరం లేదు, తనకి ఎప్పుడో ఒకప్పుడు గుర్తొస్తుంది. ఏమంటున్నావు నాన్న? మనం ప్రయత్నం చేయకుండా మంగకి ఎలా జ్ఞాపకం వస్తుంది? కట్టుకున్న భార్యకు దగ్గరయ్యే ప్రయత్నంలో కన్న కొడుక్కి దూరం అవుతున్నాను పిన్ని. వాడి పసి మనసులో నేను చెడ్డవాడిగా ముద్రపడిపోతున్నాను. అది మంచిది కాదు. అభి చిన్నపిల్లాడు జై. కానీ నేనెవరో వాడికి తెలిసే వరకు మంగకి వాడే ఆధారం చేసి, నువ్వెవరో తెలిసాక నీ మీద వాడికి కోపం పోతుంది కదా నాన్న. ఆ లోపు అనర్థం జరిగిపోతుంది పిన్ని. వాడికి నాకు మధ్య అగాధం పెరిగిపోతుంది. నేను ఎవరో తెలిసిన తర్వాత కూడా అభి నన్ను ద్వేషించొచ్చు. అందుకని మంగకు గతాన్ని గుర్తు చేయడం ఆపేస్తావా జై? ఇన్నాళ్ళు నువ్వు పడ్డ శ్రమ వృధా చేస్తావా? నేను ఎంత కష్టపడ్డా మంగకు ఏది గుర్తు రావట్లేదు కదా జేజీ. ఎన్నాళ్ళు ఇలా ప్రయత్నించాలి? మంగకు ఏది జ్ఞాపకం రాకపోగా అభిలో అనుమానం పెరుగుతుంది. వాడి చూపుల్ని తట్టుకోవడం చాలా కష్టంగా ఉంది. వాడు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోతున్నాను. నిన్న వాడి కంట పడకూడదని ఇవన్నీ చాటుగా దాచిపెట్టాను. మా ప్రేమ జ్ఞాపకాల్ని, మా ప్రేమకు గుర్తుగా పుట్టిన పిల్లల ముందు దాచిపెట్టడం కంటే దురదృష్టం ఏముంటుంది చెప్పండి? కన్న కొడుకు ముందే దొంగలా తలదించుకునే దౌర్భాగ్యం ఎవరికుంటుంది? అందుకే ఇదంతా ఆపేద్దాం అనుకుంటున్నాను. 8 years బ్యాక్ మంగ చనిపోయింది అనుకున్నాను. ఇప్పుడు బ్రతికే ఉంది. ఇది చాలు. దేవుడు తనకెప్పుడు గతాన్ని గుర్తు చేయాలనుకుంటున్నాడో అప్పుడే గుర్తు చేయని మా భవిష్యత్ని ఆ దేవుడికే వదిలేస్తున్నాను. అంతకు మించి నేనేం చేయలేను. దేవుణ్ణి నమ్మని నువ్వు ఆ దేవుడిపై భారం వేయడం చాలా చిత్రంగా ఉంది జై. ప్రయత్నం చేసి ఓడిపోవచ్చు గాని ప్రయత్నం ఆపేసి ఓడిపోకూడదు జై. ఆ దేవుడు కూడా ప్రయత్నం చేసే గెలిచాడ్రా. సీతమ్మను రావణాసురుడు ఎత్తుకుపోయినప్పుడు రాముడు కూడా నీలాగే బాధపడ్డాడు. లంకలో ఉన్న సీతకు తనకు మధ్య అనంతమైన సముద్రం ఉంది. నీకు మంగకు మధ్య తను మర్చిపోయిన గతంలాగా. మంగకు ఎలాగ గతం గుర్తు చెయ్యాలా అని నువ్వు నిరుత్సాహపడినట్టు సముద్రాన్ని ఎలా దాటాలా అని ఆనాడు రాముడు నిరుత్సాహపడలేదు, ఆలోచించాడు. సముద్రానికి అవతల తన సీత ఉంది. ఎలాగైనా సముద్రాన్ని దాటి సీతను చేరాలనుకున్నాడు. కోతులు సాయం చేసి వారధి కట్టాయి. దానిపై నడుచుకుంటూ వెళ్లి రావణుడితో యుద్ధం చేసి రాముడు సీతను తెచ్చుకున్నాడ్రా. మనిషిగా పుట్టి భగవంతుడే అంత చేస్తే నువ్వేం చేయలేవా జై? నీ సీత కోసం నువ్వేం చేయలేవా? ఆ రాముడు కూడా లవకుశలతో గొడవ పడ్డాడు. నువ్వు నీ కొడుకుతో పడితే తప్పేంటి? చివరికి జరిగేది మంచేరా. జై, దేన్ని సాధించాలన్నా ఓర్పు కావాలి నాన్న. నాకు బామ్మగారిలా భారతం రామాయణం తెలీదు, కానీ మన ఇంటి పురాణం తెలుసు. 5 తరాల కోడళ్ళు శాపానికి చనిపోతే మంగ మాత్రం సహనంతో శాపాన్ని గెలిచింది. పెళ్లికి ముందు నీకు మంగకు గొడవలొస్తే దీపపు కుందులేగా అంటుకున్నాయి. ఏదో కొంప తగలబడినట్టు అంతలార్చిందేంటి మా వదిన? తన ఆకారానికి తగ్గట్టు ఆడావిడి చేసిన చంద్రిక. ఎలా జరిగింది కల్పన? దీపాలు వెలిగిస్తుంటే చేయి తగిలి కలుసు
వాడితో పాటు దీపక్ కుందు పడిపోయింది. మంటలొచ్చాయి. ఇదేదో అశుభానికి సంకేతంలా ఉంది. ఇది అశుభం ఏంటి జేజీ? పూజ గదిలో మంటలు రావడం మంచిది కాదు నాన్న. ఇది జస్ట్ అన్ యాక్సిడెంట్ పిన్ని. దీనికి ఇంత కంగారు పడుతున్నారు? నీకు నాకు జరిగిన దాంతో పోలిస్తే ఇది ఒక ప్రమాదమా చంద్రిక? ఊరికే ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. ఇది ఎప్పుడు ఉండేదేగా పౌడరు. మనకెందుకు, పద వెళ్ళి రెస్ట్ తీసుకుందాం. ఆ, మనకు జరిగే మంచైనా చెడైనా పూజ గదే చెప్తుంది జై. మనం పూజించే దేవుళ్ళు ముందుగా మనకిలాంటి సంకేతాలిస్తారు. నాన్న జై, మంగా పిల్లలు ఎలా ఉన్నారో ఒకసారి ఫోన్ చేసి కనుక్కో. ఎందుకు పిన్ని అనవసరంగా టెన్షన్ పడతారు? ఎవరికి ఏమీ కాదు. ఫోన్ చేయి జై. జై సార్ కాల్ చేస్తున్నారేమిటి? అభి గురించి అప్పుడే తెలిసిపోయిందా? చెప్పండి సార్. ఎక్కడున్నా వచ్చారు? ఇంటి దగ్గరే ఉన్నాను సార్. మంగెలా ఉంది? మేడం గారు బాగున్నారు సార్. పిల్లలు? అభి దివ్యలు కూడా బాగున్నారు సార్. ఎందుకు ఇలా అడుగుతున్నారు సార్? నేను మళ్ళీ కాల్ చేస్తాను చారే. అలాగే సార్. మంగా పిల్లలు సేఫ్. ఏదేదో ఊహించుకుని అనవసరంగా కంగారు పడకండి. ఎవరికీ ఏమీ కాదు. లేదు, ఏదో జరిగింది. మామగారు, లేదు, ఏదో జరగబోతుంది కల్పన. ఎవరికో ఏదో ఆపదొచ్చింది. ఆ అపాయం మన కుటుంబంలోనే జరిగింది. అందుకు అదిగో ఆ అగ్నిదేవుడే సాక్షి. తిరగబడ్డ కలసమే సంకేతం. అదేంటో తెలుసుకోవాలి. వెంటనే కనుక్కోవాలి. బామ్మగారు, బామ్మగారు, పదండి. అబ్బో, ఇది మరీ ఓవర్గా ఉంది చంద్రిక. ఆ? మీ అమ్మమ్మ కూడా స్టార్ట్ చేసింది. నిజమే, ఏదో జరగబోతోందని నాకు డౌట్ గానే ఉంది పౌడరు. ఏమిట్రా అలా చూస్తున్నావు? అభిని వెతుకుదాం పదా. ఎందుకు నాన్నారు? అందరూ బాగున్నారని జై అంకుల్కు అబద్ధం చెప్పారు. అభి ఇంట్లోంచి వెళ్ళిపోయాడని, మంగా మేడం దివ్య ఏడుస్తున్నారని నిజం ఎందుకు చెప్పలేదు? ఒక్కోసారి బాధ పెట్టే నిజం కన్నా సంతోష పెట్టే అబద్ధమే మంచిదిరా చారుకేశా. అంకుల్కి నిజం చెప్పుంటే అభిని వెతికేవారు కదా. ఏమని నిజం చెప్పమంటావు? మీరెంతగానో ప్రేమిస్తున్న మీ కన్న కొడుకు మీపై ద్వేషంతో ఇల్లు విడిచి వెళ్ళిపోయాడని చెప్పమంటావా? మీరెవరో గుర్తులేని మీ భార్య మీ వల్ల తన కొడుకు వెళ్ళిపోయాడని గుండెలు పగిలేలా ఏడుస్తున్నారని చెప్పమంటావా? మిమ్మల్ని ఇష్టపడుతున్నందుకే తన అన్నయ్య తనకు శిక్ష వేశాడని దివ్య కుమిలిపోతుందని చెప్పమంటావా? ఇదంతా ఎలా చెప్పమంటావు చారుకేశ? నిన్న కాసేపు అభి కనిపించకపోతేనే తల్లడిల్లిపోయాడే ఆ తండ్రి. ఈ రోజు ఇంటి నుంచి శాశ్వతంగా వెళ్ళిపోయాడంటే తట్టుకోగలరా? జైసార్ కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోయి మనసారా నవ్వుకుని ఎన్ని రోజులైందో తెలుసా? 8 సంవత్సరాలు. ఒక మనిషికి ఇంతకంటే పెద్ద శిక్ష ఉండదు. అంత పెద్ద బిజినెస్ మ్యాన్ తన ఆఫీసులో అడుగుపెట్టి ఎన్ని నెలలు వెళ్ళొస్తాను.
చారుకేశా అభి కనిపించాడా? లేదు నాన్నారు. మీకు కనిపించలేదా? లేదురా. అభి ఎక్కడికి వెళ్ళుంటాడు నాన్నారు? అదే అర్థం కావట్లేదు చారుకేశా. అభి ఫోటో చూపించి ఎవరిని అడిగినా తెలీదని చెప్తున్నారు. నేను కూడా అభి ఆనవాళ్ళు చెప్పి అడిగాను నాన్నారు. చూడలేదంటున్నారు నాన్నారు. నాన్నారు, ఒక పని చేద్దామా? పోలీస్ కంప్లైంట్ ఇద్దామా? హ, వద్దు చారుకేశా. అలా చేస్తే జైసార్కు తెలిసిపోతుంది. మరేం చేద్దాం నాన్నారు? నాకు తెలిసి మంగా మేడం గారిని వదిలి అభి ఉండలేడు. ఎక్కడికి వెళ్ళినా సాయంత్రం లోపు వచ్చేస్తాడు. అప్పటి వరకు ఎక్కడుంటాడు నాన్నారు? ఏ గుళ్ళోనూ ఉండుంటాడు. మనం వెళ్లి గుళ్ళల్లో వెతుకుదాం. నువ్వు రామాలయానికి వెళ్ళు, నేను శివాలయానికి వెళ్తాను. తిరిగి మళ్ళీ ఇక్కడే కలుద్దాం. హ? నాన్నారు, అభి తప్పకుండా దొరుకుతాడు కదా నాన్నారు? దొరుకుతాడ్రా చారుకేశా. మంగా మేడం గారి మంచితనం, జైసార్ ఆశీర్వాదం అభిని రక్షణ కవచంలా కాపాడతాయి. అభి ఎక్కడ ఉన్నా క్షేమంగా ఉంటాడు. ఇడియట్. రేయ్, కళ్ళు ఎక్కడ పెట్టుకొని నడుస్తున్నావు? రోడ్ మీదకి వచ్చినప్పుడు కేర్ఫుల్ గా ఉండాలని తెలీదా? నేను బ్రేక్ వేయడం కాస్త లేట్ అయి ఉంటే ఆన్ ద స్పాట్ పైకి పోయిండేవాడివి. ఈ ఆంటీ ఎందుకని అచ్చు మా అమ్మలా ఉంది? అందుకేనా వీళ్ళ మా అమ్మ దగ్గరికి వచ్చేది? ఈ ఆంటీకి మా అమ్మకు స్వరూప్ ఆంటీకి ఏదైనా రిలేషన్ ఉందా? ఏంటి నేను మాట్లాడుతుంటే సైలెంట్ గా ఉన్నావు? చెవిటోడివా? మాటలు రావా? నేనేం చోటి మూగవాణ్ణి కాదు. ఈ పౌరుషానికేం తక్కువ లేదు. అయినా నేనెప్పుడు కనిపించినా నా వంక కళ్ళప్పగించి చూస్తావేంటి? నా ఫేస్ లో సినిమా ఏమైనా కనిపిస్తుందా? అమ్మకు ఈ ఆంటీకి ఎంత తేడా ఉంది? చూడటానికి ఇద్దరు ఒకేలా ఉన్నా అమ్మ దేవతలా ఉంటే ఈ ఆంటీ దెయ్యంలా ఉంది. ఏంట్రా మళ్ళీ సైలెంట్ అయ్యావు? మైండ్ వాయిసా? రోడ్ ఎలా దాటాలో మీ అమ్మ నీకు నేర్పించలేదా? నన్నేమైనా అనండి, మా అమ్మనేమీ అనకండి. ఓ